రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంది తప్పేం చేస్తున్నారంటే రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి కమర్షియల్ రియల్ ఎస్టేట్ని వదిలేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ ఇక్కడ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఆలోచించరండి. భూమి కొనాలి కాబట్టి భూమి కొంటారు అంతే. అది కమర్షియల్ రెసిడెన్షియల్ ఆలోచించరు. ఇప్పుడు ఒక వెంచర్ ఉందనుకోండి, మెయిన్ రోడ్కు ఉండే బిట్ ఒక 15,000 గజం, లోపలికి ఉండే బిట్ అయితే 10,000 గజం అయితే అరే ఎంత 10 ఫీట్లో ఒక 100 మీటర్లే కదా లోపలికి, నేను 10,000దే కొనుక్కుంటాను ఆలోచిస్తాను. కానీ ఇక్కడ ఆలోచించని విషయం ఏంటి అని అంటే, నేను 10,000ది కొన్నప్పటికీ ఇది నా అవసరాన్ని తీర్చదు. అక్కడ 15,000 కొంటే నాకు 100 గజాలు వస్తుంది, ఇక్కడ 10,000 కంటే నాకు 150 గజాలు వస్తుంది. ఇక్కడ గజాలు కూడా ఎక్కువ వస్తుంది కానీ ఆలోచిస్తారు. అక్కడ 100 గజాలు వచ్చినా అది రెంట్ ఇస్తుంది అన్న విషయం మర్చిపోతారు. ఇక్కడ మీకు ఎన్ని గజాలు ఉన్నా కానీ మీకు నెలకి ఇన్ని డబ్బులు ఇంటికి తీసుకొచ్చి పెట్టేదే అయి ఉండాలి. క్యాష్ ఫ్లో ఈజ్ ద రియల్ కింగ్. ఎవరి దగ్గర అయితే క్యాష్ ఫ్లో ఉంటుందో వాళ్ళ జీవితంలో సమస్యలను ఎదుర్కోరు. నిరంతరం క్యాష్ అనేది ఫ్లో అవుతూ ఉండాలి. ఒక దగ్గరికి స్ట్రక్ అయిపోయి ఉంటే పాకుడు పడుతుంది, నీళ్ళైనా రొటేట్ అవుతూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. మనం ఎంతసేపటికి చీపర్ ప్రైస్ వస్తుంది అక్కడైతే ఎక్కువ గజాలు వస్తుందని మైండ్ సెట్లో ఆలోచిస్తాం, కానీ తక్కువ గజాలు వచ్చినా కానీ మనకి ఇక్కడ ఎక్కువ రెంట్ వస్తుందన్న విషయం ఆలోచించాం. ఊర్లో ఒక ఎకరం ఉంది, దాని విలువ 1 కోటి రూపాయలు అనుకోండి, లేదా 2 కోట్లు అనుకోండి. దాని నుంచి వచ్చే కవులు మాత్రం సంవత్సరానికి 20,000 ఉంటుంది. అదే 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి హైదరాబాద్లో మనం ఒక 200 గజాలు లేకపోతే 100 గజాలు కొన్నా ఆ 100 గజాలు ఏం కట్టకుండా ఒట్టి ఖాళీ ల్యాండ్ రెంట్కి ఇచ్చినా కానీ నెలకి 25,000 రెంట్ ఇస్తుంది. అది సంవత్సరానికి 3 లక్షలు ఇస్తుంది. అది అక్కడ మీకు సంవత్సరానికి 20,000 కూడా రావు. ఊర్లో పొలమే అదేదో సెంటిమెంట్ లాగా అక్కడే ఉండి. ఎగ్జాక్ట్లీ. మనకి ఎమోషన్స్ అనేవి మనుషుల మీద ఉండాలి, ఆస్తుల మీద లెక్కలు ఉండాలి.